మెకానిజం ఆఫ్ ఎంజైమ్ కెటాలసిస్. సో ఎంజైమ్ కెటాలసిస్ ఎలా జరుగుతుంది, దాని మెకానిజం ఏంటన్నది ఇప్పుడు చూద్దామండి. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కెటాలసిస్ అన్నది అది నార్మల్ ఇండస్ట్రియల్ కెటలిస్ట్ అయినా ఎంజైమాటిక్ కెటాలసిస్ అయినా సర్ఫేస్ మీద జరుగుతుందండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ స్పెషల్గా మనకి ఎలాగైతే నార్మల్ కెటలిస్టుల్లో ద సర్ఫేస్ కంటైన్స్ ఫ్రీ వ్యాలెన్సీస్ అని మనం చెప్పుకున్నాం. ఓకే, అదేవిధంగా the surface of the enzymes contains special cavities or special type of sites where those sites contains reactive functional groups like amine, carboxylic acid or alcohol. So these groups are responsible for the binding of the substance with the enzyme. Okay, the reactants are going to bind at the active sites of the that are present on the surface of the enzyme and results into the formation of the and proceeds to formation of the products. సో ఇలా ఎంజైమ్ సర్ఫేస్ పైన చాలా క్యావిటీస్ ఉంటాయి. ఈ క్యావిటీస్ని మనము యాక్టివ్ సైట్స్ అని అంటామండి. ఓకేనా, సో ఈ యాక్టివ్ సైట్స్ ఎందుకంత స్పెషల్ అంటే దే కంటైన్ ఫంక్షనల్ గ్రూప్స్ అండి. సో వీటిలో ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఉంటాయి, అంటే అమైన్ కానీ కార్బాక్సిలిక్ యాసిడ్ కానీ ఆల్కహాల్ కానీ. సో ఇటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ వల్ల ఏమవుతుందంటే ఎంజైము సబ్స్ట్రేట్కి బైండ్ అవుతుంది. ఓకే, రైట్. దీస్ యాక్టివ్ సైట్స్ హ్యావ్ క్యారెక్టరిస్టిక్ షేప్. సో ఈ యాక్టివ్ సైట్స్కి ఖచ్చితమైన ఒక షేప్ ఉన్నది ఉంటుందండి. ఓకేనా, ఒక యూనిక్ ఓకే, అంటే ఒక ఎంజైమ్ మీద ఉన్న షేప్ ఇంకొక ఎంజైమ్ మీద ఉండదు. ఓకే, రైట్. ఓన్లీ దోస్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ హ్యావింగ్ కాంప్లిమెంటారిటీ షేప్ fit into the active sites just like a key fits into a lock. సో ఏ సబ్స్ట్రేట్స్కి అయితే ఎంజైమ్ సర్ఫేస్ మీద ఉండే యాక్టివ్ సైట్ షేప్తో కాంప్లిమెంట్గా ఉంటుంది, అంటే సేమ్ షేప్ అన్నది ఉంటుందో అటువంటి సబ్స్ట్రేట్ మాత్రమే ఎంజైమ్ దగ్గర ఆ ఎంజైమ్ మీద ఉండే యాక్టివ్ సైట్ దగ్గరకు వచ్చి బైండ్ అవుతుంది. దీన్నే హై స్పెసిఫిసిటీ అంటామండి. ఓకేనా, అంటే సబ్స్ట్రేట్ యొక్క షేపు ఎంజైమ్ యాక్టివ్ సర్ఫేస్ మీద ఉండే షేప్ కూడా దాదాపు సేమ్గా ఉండాలి. ఓకే, సో ఇలా కాంప్లిమెంటరీగా ఉంటేనే ఆ సబ్స్ట్రేటు ఎంజైమ్తో బైండ్ అవుతుంది, మీకు ప్రోడక్ట్ అన్నది వస్తుంది. ఓకే, రైట్. సో ఇక్కడ మీరు ఎలాగైతే మనము ఒక లాక్ని స్పెసిఫిక్ కీతో మనం ఓపెన్ చేస్తామండి, దీన్ని లాక్ అండ్ కీ మోడల్ అని అంటుంటారు జనరల్గా. ఓకే, సో ఎంజైమ్ మెకానిజం ఇది యాక్చువల్గా లాక్ అండ్ కీ మోడల్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్ట్రేట్ ఉంది, మీరు సబ్స్ట్రేట్ని కీతో కంపేర్ చేసుకోండి. కీ ఉంది మీ దగ్గర, దిస్ ఈస్ ద కీ. ఓకే, అండ్ ఎంజైమ్ని మీరు లాక్గా కన్సిడర్ చేయండి. సో మీకు మనము ఏదైనా లాక్ని అన్లాక్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు కీ కావాలి. ఆ కీ ఆ లాక్కి స్పెసిఫైడ్గా ఉంటుందండి. ఏ కీ అంటే ఆ కీతో మనము ఆ లాక్ని ఓపెన్ చేయలేము కదా. సో సిమిలర్గా ఇక్కడ కూడా ఈ సబ్స్ట్రేట్కున్న షేప్ ఎంజైమ్ యాక్టివ్ సైట్, ఇది యాక్టివ్ సైట్ అండి. ఓకేనా, ఎంజైమ్ యాక్టివ్ సైట్ దగ్గర ఉండే షేప్ రెండు ఈక్వల్ అయితేనే, రెండు సేమ్గా ఉంటేనే సబ్స్ట్రేట్ ఎంజైమ్ బైండ్ అవుతుంది. ఈ కేసులో సబ్స్ట్రేట్ ఎంజైమ్ బైండ్ అయ్యాయి, మీకు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అన్నది వచ్చింది. ఓకే, ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అన్నది ఇది చాలా యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అండి. ఓకేనా, అంటే ఇక్కడ ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్లో ఎంజైము సబ్స్ట్రేట్తో లూజ్ కెమికల్ బాండ్స్తో బైండ్ అయి ఉంటుంది. ఓకేనా, రైట్, ఎందుకంటే ఎంజైమ్ సర్ఫేస్ పైన యాక్టివ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, దెన్ కొద్దిసేపటి తర్వాత మనకు ఎంజైమ్ రిలీజ్ అయిపోతుంది అండ్ దాంతోపాటు ప్రోడక్ట్స్ని కూడా రిలీజ్ చేస్తుందండి. ద ప్రోడక్ట్స్ ఆర్ రిలీజ్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆఫ్ ద రియాక్షన్. దెన్ వాట్ ఆర్ ద స్టెప్స్? ద స్టెప్స్ ఆర్ వెరీ సింపుల్. ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్ గివెన్ రైస్ టు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. ఇది స్టెప్ నెంబర్ 1 అండి. అండ్ స్టెప్ నెంబర్ 2లో ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ప్రోడక్ట్స్గా రిలీజ్ అవుతుంది అండ్ ఎంజైమ్ మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన ఎంజైమ్ మళ్ళీ సబ్స్ట్రేట్తో బైండ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన ఎంజైమ్ మళ్ళీ సబ్స్ట్రేట్తో బైండ్ అవుతుంది. సబ్స్ట్రేట్తో బైండ్ అయ్యి మళ్ళీ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ వస్తుంది. మళ్ళీ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ప్రోడక్ట్స్ ఎంజైమ్గా విడిపోతుంది. సో ఇలా ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి యాజ్ లాంగ్ యాజ్ మనకు సబ్స్ట్రేట్ సప్లై చేసినంత వరకు, అంటే సబ్స్ట్రేట్ ఉన్నంత వరకు మనకు ఆ సబ్స్ట్రేట్ని ఎంజైమ్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. 2 స్టెప్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ స్టెప్లో ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. సెకండ్ స్టెప్లో ద ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ విల్ డికంపోజెస్ టు గివ్ products, will dissociates to give products and enzyme. So that's about the lock and key model of mechanism of enzyme catalysis. Thank you for watching.